సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, వారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారిని బి నాగలక్ష్మి, వివిధ జిల్లా శాఖ అధికారులు, డిఎంహెచ్ఓ మండల అధికారులు, ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దార్లు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, అంగన్వాడీ టీచర్లు, మండల గ్రామ పంచాయతీ సర్పంచులు, సెర్ప్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు, గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ స్కూలు, జడ్పీపీఎస్ స్కూలు, కుంగ్ఫు కరాటే విద్యార్థులు, ఇన్స్ట్రక్టర్, టీచర్లు పాల్గొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వెరీ గుడ్, మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ గుడ్. సో ఇప్పుడు ఏ బెల్ట్ ఉంది మీది? వైట్ బెల్ట్. ఓకే, నెక్స్ట్ ఏ బెల్ట్ ఉంటుంది? ఎల్లో. వెరీ గుడ్. ఎవరు ఇన్స్ట్రక్టర్? కరాటే మాస్టర్. ఓకే, గుడ్. సో రోజు ప్రాక్టీస్ చేస్తున్నారా? వెరీ గుడ్ బేటా. ఓకే, కంటిన్యూ. గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. చాలా హెల్దీ ఉన్నారు. సో దాంట్లో అది కరెక్ట్గా న్యూట్రిషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఈ లడ్డు అంటే మనము ఇంకా ఏదో స్నాక్స్ లేదా వేరే రకంగా చూసాం కదా, అసలు లడ్డు ఈజ్ బెటర్. తెలంగాణ 4 స్నాక్స్ మన శనగపిండితో తయారు చేసిన ఐటమ్స్ ఇవంతా, రైట్? సో మీరు తయారు చేసి పంచడం అయితే కుదరదు. సో మీరు ఓన్లీ అవగాహన. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇప్ప లడ్డు మేడారంలో అందరు ప్రసాదం తీసుకున్నారు. సో ఇప్పుడు అది మళ్ళీ గుర్తొస్తుంది జనాలకి. సో అదే ఇంకా ప్రోత్సహించాలి. ఇప్పాలో నువ్వులు కలిపేసి తింటే అసలు ఇంకా వేరే ఏం అవసరం లేదు, రైట్? సో ఇంకా ప్రోటీన్ కూడా, గుడ్లు కూడా తింటేనే విటమిన్ B12 ఉంటుందమ్మా. వీళ్ళు చాలా మంది అయితే ఎగ్స్ తినట్లేదు, రైట్? సో మీరు అది బాగా చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. అవి పుట్టిన ప్రతి బిడ్డ బరువు చూడడం అనేది ఒక ఇండికేటర్. తర్వాత వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్షయబాధ్యతను గుర్తించడం, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల VHSN డే నిర్వహించడం, అన్ని పాఠశాలల్లో బాలికలకు తగినన్ని మరుగుదొడ్ల సదుపాయం కల్పించడం, పశువులకు గాలిగుండు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం. ఉన్న మన క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ పేరు నమస్కారం. సంపూర్ణత అభియాన్లో ఇప్పుడు ఇది చాలా సింపుల్ టాస్క్ అని ఉద్దేశంతోనే మనం ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇదంతా సాధ్యం ఉంది.
జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్, అట్లా చెప్పేసి బాధ్యత తప్పించుకుంటారు. అట్లా చేయడానికి వీలు లేదు. ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంది, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు. ICDS లో అంగన్వాడీ టీచర్ ఉన్నారు, వాళ్ళకి గైడ్ చేయడానికి సూపర్వైజర్స్, CDPO, స్కూల్స్ కి టీచర్స్, HMs మరియు MEO. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పారామీటర్స్ ఏదైనా మనం చూస్తున్నామో జనరల్ గా ఏమనిపిస్తుందంటే ఒక రోడ్ ఉంటే చాలు, ఒక డ్రైన్ ఉంటే చాలు. కానీ ఏమవుతుంది, రోడ్ డ్రైన్ మనం మాట్లాడేదాకా ఏమవుతుందంటే స్కూల్ పిల్లలకి టాయిలెట్ లేక వాళ్ళకి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత మనం అసలు అంగన్వాడీ ద్వారా పోషక ఆహారం అయితే అందిస్తున్నాము, కానీ వాళ్ళు సరిగా తింటున్నారా లేదా బాలమృతంకి అది ఆ కోడికి పెడుతున్నారా అవన్నీ చూడలేక ఏమవుతుందంటే అసలు ఫలితం రావట్లేదు. చేస్తే ఏం తప్పు కాదు, రిజిస్టర్ రాసుకోవడానికి మెయింటైన్ చేయడానికి ఆమెకి మద్దతు చేసి బరాబర్గా ఏ పిల్లోడు శామ్ ఉన్నారు, మ్యామ్ ఉన్నారు. శామ్ అంటే విపరీతంగా పోషకాహారం లోపం. సో ఆ పిల్లలకి మనం ప్రత్యేకంగా ఇది మన బాలమృతం తింటున్నారా లేదా దగ్గరుండి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది మెజర్మెంట్, బరువు ఎత్తు చూడడం, అది చూసినా కూడా అది చేస్తేనే అవార్డు ఇచ్చేస్తారండి గుండాలకి. అంటే మీరు చూడండి ఎంత అది మీన్స్ సరళంగా అనిపిస్తుంది, కానీ సరిగా చేయకపోతే మనకి చెడు పేరు వస్తూ ఉంది, ఇది చేయట్లేదని. సో దీనికి మనము 100కి 100% చేసి చూపెట్టాలి. అంటే ఇప్పుడైతే నేనేం సంపాదించట్లేదు సార్, కానీ అప్పుడు ఎంత ఇస్తావు చెప్పు ముందు, అది చెప్తే వస్తా. దొరలు ఉన్నారు అందరూ. అదే అక్కడ మీరు ఆ ఉద్యోగం ఎక్కిన తర్వాత ట్రైనింగ్ ఉన్నప్పుడే 15,000 ఇస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయినాక EPF ESI కలిపేసి 18,000-20,000 దాకా నెలకి వస్తుంది. కానీ ఇంతేనా సార్ అనేసి ఖాళీగా కూర్చుంటారు ఊళ్ళో. నేనేదో బంగాళ పుట్టి తిరిగి కాలేదు నా ఈ ఉద్యోగం రాకపోతే కూడా నేను ప్రైవేట్లో వెళ్ళి పని చేసుకునేది. కాబట్టి నా బాధ ఏముందంటే మాటలు అయితే గొప్ప గొప్పగా చెప్తారు, కానీ పారిపోయి వచ్చేస్తారు వాపస్. సార్ ఇది తిండి బాగాలేదు సార్. అరే తిండి ఏంటి? కుటుంబంకి బాగుపడాలంటే మన తరం త్యాగం చెయ్యాలి. నేను ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోలేదా? నా ఊరికి నేను ఎప్పుడు వెళ్ళా నాకే గుర్తులేదు. సెలవు తీసుకుని ఎన్ని రోజులైనా నాకే గుర్తులేదు. అయితే ఇది మాకట్లా అంటారా మీరు అంటారు. అరే నా నాన్నగారు ITI చేసి ఆయన త్యాగం చేశారు. ఆయన ఫస్ట్ అట్లానే అవుట్ సోర్సింగ్గా పనిచేసి కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ మెల్లగా మెట్లు ఎక్కుతూ నాకు చదివించాడు. అదే ఈ తరానికి ఏం కావాలంటే ముందు జీతం ఎంత ఇస్తావు చెప్పు సార్. అరే ముందు ట్రైనింగ్ తీసుకోపో. 15,000 ట్రైనింగ్ కోసం నెలకి ఎవరు ఇస్తున్నారు చెప్పండి. ముందు ఏం చేయాలంటే ముందు అక్కడ వెళ్ళి ట్రైనింగ్ జాయిన్ అవ్వాలి. వాళ్ళంతా మీకు నేర్పిస్తారు, అది చెప్తారు. అక్కడ మంచి పేరు సంపాదించుకోవాలి. వాళ్ళు అనాలి గుండాల అబ్బాయిలు బెస్ట్. నీ అన్న తమ్ములు ఉంటే వాళ్ళకి కూడా తీసుకురా. ఇక్కడ ఊర్లో కూర్చొని అంతా ఈ చికిరి డాన్స్ చేసుకుంటూ కూర్చుంటారు. అప్పటిదాకా ఏమవుతుంది, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి జనాలు హైదరాబాద్లో అంతా ఉపాధి ఉద్యోగాలు తీసుకోబోతున్నారు. మీరేమంటారంటే అంతేనా సార్, ఇంతేనా సార్. అరే అమరవీరు త్యాగం దేనికోసం చేశారు తెలంగాణకి? సో అవకాశాలు ఉన్నాయి బ్రదర్. మీరు ఫస్ట్ ANMs దయచేసి అమ్మ మీరు టీవీ రిలేటెడ్ కొంచెం మీ దగ్గర లైన్ లిస్ట్ ఉంటుంది, కానీ ఇంకా కరెక్ట్గా స్క్రీనింగ్ చేయించండి. రైట్, ఊరంతా మనకి తెలుసు, అంతా మోస్ట్లీ బాగానే ఉంటారు. కానీ ఎవరికైనా టీవీలాగా అనిపిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి మీ మాట వినట్లేదంటే డాక్టర్కి పిలవండి. సో మెడికల్ ఆఫీసర్ గారు పోవాలి ఊరికి, పిలిస్తే ఉన్నారు కదా మెడికల్ ఆఫీసర్. ఏమంటే చౌదరు